హలో! గుడ్ ఈవినింగ్. నిన్నటి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నిన్న నేను టాక్ బ్యాక్ హెల్ప్‌తో మనం ట్రైన్ టికెట్స్ స్వారైల్ యాప్‌లో ఎలా బుక్ చేసుకోవాలన్నది వీడియో చేశాననమాట. దానికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలామంది నేను అడిగినట్టుగానే కామెంట్స్ చేశారనమాట. నేను ఎక్కడైనా టాక్ బ్యాక్‌తో మిస్టేక్ చేసుంటే చెప్పండి. అండ్ ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే చెప్పండి అని చెప్పాను. సో, టాక్ బ్యాక్‌లో చాలామంది ఈ ఫీచర్ యూస్ చేయండి బాగా వస్తుంది వీడియో. అండ్ కొంతమంది యాప్స్ కూడా సజెస్ట్ చేశారనమాట. ఈ యాప్ అయితే బాగా యూజ్ అవుతుంది స్పీచ్‌కి ఇది అని చెప్పారనమాట. సో, చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తుండండి. ఫ్యూచర్‌లో ఏదైనా వీడియో నేను టాక్ బ్యాక్ హెల్ప్‌తో చేయాల్సి వస్తే నేను ఇప్పుడు రిపీట్ చేసిన మిస్టేక్స్ ఫ్యూచర్‌లో రిపీట్ చేయకుండా ఉంటాననమాట. సో, మీ సపోర్ట్ ఇలాగే నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేద్దాం. నేను నిన్నటి వీడియోలో ఏంటంటే నేను స్వారైల్ యాప్‌లో మనము ప్యాసింజర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను నిన్న వీడియోలో ఇంక్లూడ్ చేయలేదన్నమాట. సో, ఈరోజు చేస్తానని చెప్పాను. సో, అందుకని ఈ వీడియో స్టార్ట్ చేశానన్నమాట. ఇప్పుడు నేను స్వారైల్ యాప్ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, స్వారైల్ యాప్ మనం యూస్ చేయాలంటే డెఫినెట్గా మన దగ్గర ఐఆర్సిటీ లాగిన్ డీటెయిల్స్ మన దగ్గర ఉండాలన్నమాట. సో, ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ స్క్రీన్లో ఉన్నానన్నమాట. యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ స్క్రీన్ వస్తుంది కదా, ఆ ఫస్ట్ స్క్రీన్ మీద ఉన్నాను. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి నేను యూ అనే ఆప్షన్కి వెళ్ళాలన్నమాట. Change language 0. Hi. Journey plan reserved. Reserved. Book book platform more offering. Search train. Know your PNR. Coach. Unlabeled. Track your order food. File. Fare rail. Travel. Do you know? First ever Chenab rail. Naneb. Shri Siddhar. 90. Follow us on social media, Instagram, Twitter icon, Facebook icon, YouTube icon, selected, my bookings, my booking card, image, you, tab 3 of 4, button. యూ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఏంటంటే ఎందుకు ఇన్ని క్రాస్ అయ్యి వచ్చామన్నమాట అంటే ఇది మన ఫస్ట్ స్క్రీన్లో ఉంది కదా, ఇది బాటంలో ఉందన్నమాట మనకి ఈ ఆప్షన్ యూ అనే ఆప్షన్. అందుకే ఇన్ని ఆప్షన్స్ మనం క్రాస్ అయ్యి వచ్చాము. సో, యూ అనే ఆప్షన్ దగ్గర మనం డబుల్ ట్యాప్ ఇవ్వాలన్నమాట. You, tab 3 of 4, selected. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ పేజ్ అనేది మనకు ఓపెన్ అయిపోయింది అనమాట. మనం సేవ్ చేయాలి కదా ప్యాసింజర్స్ని, ఆ పేజ్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి మనం యాడ్ అనే ఆప్షన్కి వెళ్ళాలన్నమాట. రైట్ స్వైప్ తోటి Menu, edge pan, close profile light, var light, view detail, vertical, edit detail, R wallet, 0, add. 80% saved passengers. Add/edit passenger info. Saved passengers. సేవ్డ్ ప్యాసింజర్స్ అని చదువుతుంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్స్లోనే మనకి పని ఉందన్నమాట. Add/edit passenger info. Detected. Add. మనకి యాడ్ అనే బటన్ వచ్చింది కదా, ఈ యాడ్ అనే బటన్ దగ్గర మనం డబుల్ ట్యాప్ ఇవ్వాలన్నమాట. Dialogue. Scrim. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే యాడ్ ప్యాసింజర్స్ అనేది డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి మనం ఆప్షన్స్ అన్ని చూస్ చేసుకోవాలన్నమాట. Edge panels. Window. Add passenger. Close menu. Male. Male gender. Female. నేను ఫీమేల్ దగ్గర డబుల్ ట్యాప్ ఇస్తున్నాను. Female gender icon. Image. Transgender. Third gender icon. Select concession type. నా దగ్గర నేను చెప్పాను కదా ఆల్రెడీ నిన్నటి వీడియోలోని, నా దగ్గర ఈ పాస్ ఇవి ఏం లేవు కాబట్టి నేను ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవట్లేదు, ఇక్కడ ఏం ఫిల్ చేయట్లేదు అనమాట. అండ్ ఒకవేళ మీరు కనుక ఈ ఆప్షన్ మీరు యూస్ చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న కన్సెషన్ ఫామ్లో సమ్ ఐడి ఏదో ఉంటుంది కదా, అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో, నేనైతే నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోతున్నాను. Button disabled. Edit box. Full name. ఫుల్ నేమ్ Detected. Text full name. ఫుల్ నేమ్ ఎడిట్ బాక్స్ అంటుంది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. English India QWERTY shown. Showing Samsung keyboard. Swarail. ఇక్కడ నేను స్వాతి అని టైప్ చేస్తున్నా. Double HT 8 I. సో, స్వాతి అని టైప్ చేశాను కదా, డిఫాల్ట్గా మన ఫోకస్ అనేది కీబోర్డ్ మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు రైట్ స్వైప్ తోటి నేను డన్ అనే ఆప్షన్కి వచ్చేస్తాను. Space bar. Deleted. Space. Save. Full. Done. డన్ అనే ఆప్షన్ దగ్గర డబుల్ ట్యాప్ ఇవ్వండి. Swati. Edit box. Keyboard hidden. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్కి. Edit box. Dob. Detected. Text dob. డాబ్ అనేది ఏమంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. Tuesday, April 22nd, 2025. Today. Space.
Select date. Tuesday, April 22nd. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి మనము ఇయర్ అనే ఆప్షన్కి రావాలన్నమాట. Button. Switch. Select year. Button. సెలెక్ట్ ఇయర్ అంటుంది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ ఇవ్వండి. 2025. ఇప్పుడు Showing items 115 to 127 of 127. ఇప్పుడు నేను రైట్ స్వైప్ తోటి 2015 అనే ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. 2013, 2014, but 2015 button. సో ఇక్కడ నేను 2015 దగ్గర డబుల్ ట్యాప్ ఇస్తున్నాను అనమాట. 1 Wednesday, April 1st, 20. అయితే మనం అక్కడ ఇయర్ సెలెక్ట్ చేయగానే మళ్ళీ ఫోకస్ అనేది క్యాలెండర్కి వస్తుంది అనమాట, కాకపోతే డేట్ మీద వస్తుంది. ఇప్పుడు మీరు లెఫ్ట్ స్వైప్ తోటి మీరు ప్రీవియస్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. రైట్ స్వైప్ తోటి, లెఫ్ట్ స్వైప్ తోటి. Button next. That 1 detected. Icon right button next month. Detected. Icon left button previous month. ఇది ప్రీవియస్ మంత్ అండ్ Detected. Icon right button next month. రైట్ స్వైప్ తోటి వెళ్తే నెక్స్ట్ మంత్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ మీరు ఇయర్స్ దగ్గర సెలెక్ట్ చేసి డబుల్ ట్యాప్ ఇవ్వగానే ఫోకస్ అనేది క్యాలెండర్ మీదకి వస్తుంది, కాకపోతే ఏదో ఒక డేట్ మీదకి వచ్చేస్తుంది అనమాట. సో మీరు లెఫ్ట్ స్వైప్ తోటి మీరు నెక్స్ట్ మంత్ ఆర్ ప్రీవియస్ మంత్ అనే ఆప్షన్స్ దగ్గరికి రావాలన్నమాట. ఇక్కడ నేను నెక్స్ట్ మంత్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక్క నిమిషం. Detected. Icon right button next month. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను అనమాట. May 2015. సో మే 2015 అనేది సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు నేను రైట్ స్వైప్ తోటి డేట్ 5th or 6th అనేది సెలెక్ట్ చేసుకుంటాను, ఏదో ఒకటి రైట్ స్వైప్ తోటి. 1 Friday, 2 Saturday, 3 Sunday, 4 Monday, 5 Tuesday, 6 Wednesday, May 6th, 2015 button. మే 6th 2015 అంటుంది కదా, ఇక్కడ డబల్ ట్యాప్ ఇచ్చేయండి. 6 Wednesday, May 6th, 2015. అయితే ఇప్పుడు Selected. రైట్ స్వైప్ తోటి మీరు ఓకే అనే దగ్గరికి రావాలన్నమాట. రైట్ స్వైప్ తోటి ఇప్పుడు మొత్తం ఇయర్ సెలెక్ట్ చేసాం, మంత్ సెలెక్ట్ చేసాం అండ్ మనం డేట్ కూడా సెలెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు రైట్ స్వైప్ తోటి ఓకే అనే దగ్గరికి రండి. 7 8 9 10 20 30 Saturday, May 30th, 2015. 31 Sunday. Cancel. Okay button. ఓకే దగ్గర డబల్ ట్యాప్ ఇవ్వండి. Dialog 06/05/2015. Edit box. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఏం సెలెక్ట్ చేసామనేది అది చదువుతుంది అనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోదాం. Birth preferences. బర్త్ ప్రిఫరెన్సెస్ దగ్గర ఏంటంటే మనకి లోవర్ బెర్త్ కావాలా, అప్పర్ బెర్త్ కావాలా, మిడిల్, సైడ్ అప్పర్, సైడ్ లోవర్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ డబల్ ట్యాప్ ఇవ్వండి. No preference. నేనైతే సైడ్ లోవర్ దగ్గరికి వెళ్తాను రైట్ స్వైప్ తోటి. Lower, middle, upper, side lower. సైడ్ లోవర్ దగ్గర డబల్ ట్యాప్ ఇవ్వండి. కానీ నేను ఇంకొక ఆప్షన్స్ కూడా చూపిస్తాను. మామూలుగా మనకి ఫస్ట్ ఏసీలో ఆప్షన్స్ ఉంటాయి కదా, వేరే ఆప్షన్స్ అవి కూడా చూపిస్తాను. రైట్ స్వైప్ తోటి Side middle, side upper, window side. విండో సైడ్ అనేది మనకి వందే భారత్లో వర్కౌట్ అవుతుంది అనమాట. వందే భారత్ ఇంకా కొన్ని మన రెగ్యులర్గా రాజధాని వీటికి మనకి చైర్ కార్స్ ఉంటాయి కదా, ఆ చైర్ కార్స్ ఉన్న ట్రైన్స్కి ఇది వర్కౌట్ అవుతుంది అనమాట విండో సైడ్ ఆప్షన్ అనేది. అండ్ రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్ క్యాబిన్ అనేది దేనికి వస్తుందంటే మనకి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఏసీ దానికి వస్తుంది అనమాట క్యాబిన్ అనేది. కూబ్ అనేది కపుల్స్కి వర్కౌట్ అవుతుంది అనమాట. ఏంటంటే కూబ్ అనే ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్లోనే సపరేట్గా ఒకటి ఉంటుందంట, ఒకే ఒక క్యాబిన్ ఉంటుంది ఫస్ట్ క్లాస్లో. దాంట్లో జస్ట్ 2 సీట్సే ఉంటాయి అనమాట. దాంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా 2 పిల్లలు అలా ఉండొచ్చు అనమాట. అది దానికి కూబ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట, దాన్ని కూబ్ అంటారు. సో మీరు కనుక మ్యారీడ్ వాళ్ళు ఇలా ట్రావెల్ చేయాలి ఫస్ట్ క్లాస్లో అన్నప్పుడు మీరు కూబ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అంటే ప్రైవసీ కోరుకునే వాళ్ళకి ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను లెఫ్ట్ స్వైప్ తోటి నేను సైడ్ లోవర్ అనే ఆప్షన్కి వస్తున్నాను అనమాట. సైడ్ లోవర్ దగ్గర నేను డబుల్ ట్యాప్ ఇచ్చేసాను. సో ఇప్పుడు రైట్ స్వైప్ తోటి నెక్స్ట్ ఆప్షన్స్. మీల్ ప్రిఫరెన్సెస్ దగ్గర డబుల్ ట్యాప్ ఇవ్వండి. నో ఫుడ్ నేను అన్ని ఆప్షన్స్ వినిపిస్తాను. మీల్ ప్రిఫరెన్స్ దగ్గర నో ఫుడ్ ఒకటి, వెజ్, నాన్ వెజ్, టీ/కాఫీ, Jane meal.
ఇదేంటో నాకు అర్థం కాలేదు. జైన్ మీల్ అంట. Diabetic veg. డయాబెటిక్ వెజ్ అంటే యూజువల్గా కొంతమందికి షుగర్ ఉంటుంది కదా, వాళ్ళు అన్ని ఫుడ్స్ తినలేరు కదా. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి తగ్గట్టు ఫుడ్ అనేది మనకి ఇస్తారనమాట. అది Diabetic non-veg. డయాబెటిక్ నాన్ వెజ్ అంటే డయాబెటిక్లో నాన్ వెజ్ తినే వాళ్ళకి కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా, అదనమాట. Tea with snacks veg only. టీ విత్ స్నాక్స్ వెజ్ ఓన్లీ. సో ఇలా మీకు వీటిలో ఏ ఆప్షన్స్ కావాలంటే ఆ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు బ్యాక్ లెఫ్ట్ స్వైప్ తోటి వెజ్ అనే ఆప్షన్కి వెళ్ళిపోతున్నాను. Diabetic Jane tea non-veg. Veg. వెజ్ దగ్గర డబుల్ ట్యాప్ ఇచ్చేయండి. సో రైట్ స్వైప్ తోటి నేను ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్కి వస్తున్నాను అనమాట. Button disable ID card type option. E-card type optional. ఐడి కార్డ్ ఆప్షనల్ అంటుంది. ఏంటంటే ఇక్కడ మీరు ఒకవేళ మీ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ మీరు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదనుకుంటే వదిలేయచ్చు అనమాట. సో నేనైతే ప్రజెంట్ వదిలేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎవరిది ఇచ్చినా ఇది స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. కాకపోతే ఇక్కడ మీరు డబల్ ట్యాబ్ ఇచ్చారనుకోండి మీకు ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. నేను ఒకసారి డబల్ ట్యాబ్ ఇచ్చి ఏమేమి ఆప్షన్స్ అడుగుతుందని నేను చెప్తాను. డ్రైవింగ్ లైసెన్స్. passport/travel document. నేను అన్నిటికీ రైట్ స్వైప్ తోనే వెళ్తున్నా. డ్రైవింగ్ లైసెన్స్, passport/travel document, పాన్ కార్డ్. పాస్పోర్ట్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అంటుంది ప్రీవియస్ ఆప్షన్. పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ ఐడి వర్చువల్ ఐడి అంటుంది. గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్, స్టూడెంట్ ఐడి కార్డ్. సో నేను ఇక్కడ ఏది సెలెక్ట్ చేయట్లేదు, నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను అనమాట. ఐడి కార్డ్ టైప్ ఆప్షనల్. ఇప్పుడు రైట్ స్వైప్ తోటి నేను యాడ్ ప్యాసింజర్స్ దగ్గరకు వచ్చేస్తున్నాను అనమాట. యాడ్ ప్యాసింజర్ అనే బటన్ దగ్గరకు వస్తున్నాను. Detected. Icon downwards arrow button disable add passenger. యాడ్ ప్యాసింజర్ దగ్గర నేను ఎంటర్ ఇచ్చేస్తున్నాను అనమాట. Space alert passenger details added successfully. ఇక్కడ నేను అక్కడ యాడ్ ప్యాసింజర్స్ దగ్గర డబల్ ట్యాప్ ఇవ్వగానే మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది అంటే ఒక అలర్ట్ మెసేజ్ వచ్చిందనమాట స్క్రీన్ మీద, ప్యాసింజర్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని. సో మనం రైట్ స్వైప్ తోటి ఓకే దగ్గరికి వెళ్ళిపోయి ఓకే రైట్ స్వైప్ తోటి ఓకే దగ్గరకు వచ్చి ఓకే అని దగ్గర కొట్టి డబుల్ ట్యాప్ ఇచ్చేయాలి. డైలాగ్ యాడ్. మనము సేవ్డ్ ప్యాసింజర్స్ యాడ్ బటన్ చూసాం కదా, ఆ పేజ్కి వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనం రైట్ స్వైప్ తోటి మనం యాడ్ చేసిన పర్సన్ డీటెయిల్స్ యాడ్ అయ్యాయి లేదనేది మనం చెక్ చేద్దాము రైట్ స్వైప్ తోటి. Menu with arrow Swati 9Y F, SL bar veg. సో స్వాతి అనే పర్సన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా యాడ్ అయ్యాయి. నేను మళ్ళీ మీకు వినిపిస్తాను. Add menu with arrow Swati 9Y F, SL bar veg. సో మనం యాడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ చదువుతుంది అనమాట. సో ఇదనమాట ఇవాళ వీడియో. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కూడా నేను ఏదైనా మిస్టేక్ చేసి ఉన్నా, ఏదైనా ఈ ఆప్షన్ మిస్ అయ్యి ఉంటే మాత్రం మీరు నాకు చెప్పండి. సో ఏదైనా మిస్టేక్స్ నేను చెప్తున్నాను కదా, మరీ నేను ఎందుకు చెప్తున్నానంటే టాక్ బ్యాక్ అనేది నాకు అలవాటు లేని విషయం కాబట్టి మోస్ట్లీ ఎక్కడో ఒకటి మిస్టేక్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు నాకు చెప్తే నేను అవి రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. మోస్ట్లీ ఫ్యూచర్లో ఏదైనా వీడియో నేను టాక్ బ్యాక్తో చేయాల్సి వస్తే నాకు అది హెల్ప్ అవుతుంది అనమాట. సో మీకు కూడా టాపిక్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.